హ్యాపీయెస్ట్ లైఫ్ ని లీడ్ చేయాలనుకుంటున్నారా? అయితే మన ఫ్యూచర్, మన నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్ క్లియర్ గా ప్లాన్ చేసుకున్నప్పుడు మాత్రమే హ్యాపీ అండ్ పీస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయగలం. సో లెట్స్ గో టు ద పాయింట్. మనకు వచ్చే ఇన్కమ్ ని ఎలా సేవ్ అండ్ గ్రో చేయాలి అనే స్టేజ్ నుంచి స్టార్ట్ చేద్దాం. నా ఫ్రెండ్ రామ్ అనే పర్సన్ ఉన్నాడు. ఈస్ గెటింగ్ 1 lakh per month. అతనికి అన్ని పోగా 40,000 సేవ్ చేయగలుగుతాడు. ఆ 40,000 అలానే బ్యాంక్ లో ఉంచేవాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ 40,000 ఇన్ఫ్లేషన్ వల్ల ఫ్యూచర్ లో 20,000 అయిపోవచ్చు. ఇన్ఫ్లేషన్ అంటే తెలియని వాళ్ళ గురించి ఒక వాల్యూ ఆఫ్ ప్రొడక్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక మిల్క్ ప్యాకెట్ 2005 లో అరౌండ్ 15 to 20 రూపీస్ ఉండేది. ఇప్పుడు అదే మిల్క్ ప్యాకెట్ మనకి 72 రూపీస్ దాకా అయింది. ఈవెన్ ఈ హైక్ అనేది అన్ని ప్రొడక్ట్స్ లో లైక్ పెట్రోల్, అన్ని రీటైల్ ప్రొడక్ట్స్ లో మనకి ఇన్ఫ్లేషన్ అనేది జరుగుతుంది. సో మన రామ్ తన ఫ్యూచర్ ప్లాన్స్ ని ఇక్కడ ఇన్ఫ్లేషన్ తో బీట్ చేయలేదు. రామ్ అప్పుడు ఎఫ్డి ఆర్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాడు. బట్ ఇందులో కూడా ఒక మినిమం రిటర్న్స్ ని చూశాడు. అప్పుడు అతను ఒక బెటర్ ఆప్షన్ గురించి సెర్చ్ చేసినప్పుడు మార్కెట్ లో ఫిన్ ప్లాన్ విత్ చంద్రాని కాంటాక్ట్ అయ్యాడు. సో వాళ్ళ ద్వారా ఒక మంచి ఫైనాన్షియల్ అవేర్నెస్ ని అండ్ మంచి నాలెడ్జ్ ని గెయిన్ చేసుకుని అతను సెన్సెక్స్ లో ఒక బెటర్ రిటర్న్స్ లాంగ్ టర్మ్ లో జనరేట్ అయినట్టు తెలుసుకోగలిగాడు. ఇక్కడ మన చార్ట్ లో చూసుకున్నట్టయితే 1979 నుంచి 2024 దాకా ఏ అసెట్ క్లాస్ ఎంత బాగా డెవలప్ చేసిందని చూడొచ్చు. ఎఫ్డి అండ్ గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్ అండ్ ఈవెన్ మనకి సెన్సెక్స్ కూడా కంపేర్ చేసుకున్నట్టయితే సెన్సెక్స్ మాత్రమే మనకి ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తూ ఒక బెటర్ రిటర్న్ ని డెలివరీ చేసింది. సో నథింగ్ హ్యాస్ బిటన్ ద మ్యూచువల్ ఫండ్. దీనిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మన వెల్త్ ని సేఫ్ గా ఉంచుతూ బెటర్ రిటర్న్స్ ని ఎలా జనరేట్ చేయాలని రామ్ తెలుసుకోగలిగాడు అండ్ ఫైనాన్షియల్ ప్లాన్స్ ని స్టార్ట్ చేశాడు. మీరు కూడా మన రామ్ లాగా మంచి డెసిషన్ తీసుకుందాం అనుకుంటే మా ఛానల్ ని ఫాలో చేస్తూ మా వాట్సాప్ నంబర్ కి మీ డీటెయిల్స్ ని డిఎం చేయండి. మా టీం మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతారు. మ్యూచువల్ ఫండ్ గురించి అండ్ అసలు మీ గోల్స్ ని ఎలా సెట్ చేసుకోవాలి అని మన నెక్స్ట్ రీల్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో స్టే ట్యూన్డ్.